ఆ పాపము ఏం చేస్తుందనంటే మరణమునకు దారి తీసేటట్టుగా మనిషి ఏడ్చుకొని వెళ్తాడు. మనిషి ఆ పాపము ప్రేరేపితుడై, పాపమును ప్రేమించిన వాడై దానికి వలలో చిక్కుకొని పోతాడు. అది చిన్న పాపమా, పెద్ద పాపమా, సగం పాపమా, నిండు పాపమా, భయంకరమైన పాపమా, నార్మల్ పాపమా, ఇవన్నీ అవసరం. మనిషిని ఏడ్చుకొని పోయే స్వభావం పాపానికి ఉంది. ఆ పాపము మనిషిని మరణము దగ్గరికి నడిపిస్తాడు. ఆ మరణము దేని బట్టి వస్తుంటే పాపం చేత మనిషి ప్రేరేపితుడై దేవుడికి దూరంగా జరగటాన్ని బట్టి ఆ మనిషికి ఇక సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు. అసలు పాపం ఎక్కడ వచ్చిందంటే పాపం అనగానేమి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదైనా మనం వింటే, ఏదైనా మనం నిర్ణయించుకుంటే, ఏదైనా మనం తీర్మానించుకుంటే, ఏదైనా దేవుడి చేత మనం గద్దించబడితే, ప్రేరేపించబడితే, వింటే దాన్ని చేయకపోవడం ఏంటంట ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం అంటే పాపం. అసలు పాపం ఎట్లా పడుతుంది మనకు, దేవునికి దూరం ఎట్లా పెడుతుందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే మనం దేవుడి నుంచి దూరంగా